మీరు పైసలు సంపాదించకపోతే బయట సొసైటీ మీకు వాల్యూ ఇచ్చుడు కాదు కదా, ఆఖరికి మీ ఇంట్లో గిట్ట మీకు వాల్యూ ఇవ్వరు. రామ్ బాయ్ అందరికి. ఎస్, ఆఖరికి మీ ఇంట్లో గిట్ట నీకు వాల్యూ ఇవ్వరని ఎందుకన్నా అంటే, చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు నిన్ను ఒక సర్టెన్ స్టేజ్ దాకా కష్టపడి పెంచుతారు. బట్ వాళ్ళ రిటైర్మెంట్ ఆర్ రెస్ట్ తీసుకునే ఏజ్ లోను ఇంకా టైం పాస్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళని బాధ పెడదాం అనుకుంటున్నావు. నువ్వే ఒకసారి ఆలోచించు. ఇఫ్ యూఆర్ ఫైనాన్షియలీ లో, మీరు పార్ట్ టైం చేయడంలో తప్పే లేదు. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచడం వాళ్ళ బాధ్యత. బట్ అట్లనే వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని చూసుకోవడం గిట్ట మన బాధ్యతనే కదా. ఇప్పుడు నువ్వు పార్ట్ టైం చేస్తున్నావు అని వేరే వాళ్ళు చూసి నవ్వచ్చు. బట్ ఫ్యూచర్ లో నువ్వే వాళ్ళకన్నా పెద్ద స్టేజ్ లో ఉండొచ్చేమో. అప్పుడు వాళ్ళే నీ గురించి 10 మందికి చెప్తారు. సో ఎప్పుడు నిన్ను అస్సలు అండర్ఎస్టిమేట్ చేసుకోవద్దు. మీ ఇన్కమ్ లో ఉంటే మీరు ఎట్లాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఇవాళ కాకపోతే రేపు మీ తెలివితోని ఏదో ఒకటి పెద్దగా పెట్టి గట్టిగా సంపాదించవచ్చు. బట్ మీరు కష్టపడకుండా ఈజీ వేస్ లో పైసలు సంపాదించాలని బెట్టింగ్ యాప్స్ అని ఇంకేదో దాంట్లో పైసలు పెట్టి అప్పులు చేసి మీ పేరెంట్స్ నేమ్ అయితే ఖరాబ్ చేయకండి.